ఇప్పుడు హెచ్1బి వీసాల పైన అమెరికాలో పెద్ద దుమారం లేస్తుంది. ఆ టాపిక్ పైన చాలామంది అమెరికన్స్, ఎస్పెషల్లీ అమెరికన్స్ వైట్స్ కానీ బ్లాక్స్ కానీ చాలామంది ఈ హెచ్1బి సిస్టమ్ పైన భయంకరంగా వాళ్ళు అపోజ్ చేస్తున్నారు అనమాట. అంత చీప్ లేబర్ని తీసుకొస్తున్నారు మీరు అమెరికాకి, ఇక్కడున్న అమెరికన్స్ని రీప్లేస్ చేస్తున్నారు మీ ఇండియన్స్తో. 70% ఆఫ్ ది హెచ్1బీస్ అన్నీ ఇండియన్స్కి అలొకేట్ అవుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఈ లాబింగ్ చేసి ఇండియన్స్ని ఇక్కడ తీసుకొచ్చి హై బిడ్డింగ్ ఉన్న ఒక శాలరీని వీళ్ళు లో చీప్ లేబర్తో ఇండ్యూస్ చేసి సిస్టంలోకి వాళ్ళు లాభపడుతున్నారు, వీళ్ళకి చీప్ డబ్బులు ఇస్తున్నారు అన్నమాట. సో దీనివల్ల యాక్చువల్ అమెరికన్స్ అనే వాళ్ళని పూర్తిగా వైపౌట్ చేస్తున్నారు. ఒకసారి ఇది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే చాలా కంపెనీల్లో టాప్ టు బాటమ్ మొత్తం ఇండియన్స్ ఉన్నారు, అమెరికన్స్ అనే వాళ్ళే లేరు అన్నమాట. అంటే ఇప్పుడు వివేక్ రామస్వామి ఒక కామెంట్ చేశాడు, అమెరికన్స్కు ఎందుకు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ఫిట్ కాలేకపోతున్నారంటేనా వాళ్ళు ఎక్కువగా ఈ ప్రామ్ కల్చర్కి, అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఫిక్సప్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇలాంటి జాబ్స్ చేయట్లేదు. అందుకనే ఫారెన్ బాండ్ పీపుల్, ఈ స్కిల్డ్ పీపుల్ అనే వాళ్ళు వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ జాబ్స్ అని రీప్లేస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఎలాన్ మస్క్ కూడా అన్నారన్నమాట, హెచ్1బి వచ్చేసి చాలా మటుకు ఈ దేశానికి చాలా అవసరము, మన దేశంలో హెచ్1బిలు లేకపోతే చాలా నష్టాలు జరుగుతాయి, ఎందుకంటే ఇక్కడ మన దేశానికి హెచ్1బిలు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు అని చెప్పేసి ఎలాన్ మస్క్ కూడా అన్నారన్నమాట. సో దీనిపైన, ఈ టాపిక్స్ పైన ఇంటర్నెట్లో భయంకరంగా వార్ అనేది జరుగుతుంది అనమాట, వార్ ఆఫ్ వర్డ్స్ అనేది అనమాట. ఈవెన్ వివేక్ రామస్వామి కూడా చాలా ఇలాగా లీగల్గా కొన్ని లొసుగులు తెలుసుకొని కంపెనీలని ఇలాగ మార్చేసి అతను డబ్బులు సంపాదించని చెప్పేసి ట్విట్టర్లో పెడుతున్నారు అనమాట. అతని ప్రూఫ్స్ కూడా, ఒక కంపెనీ ఉందంట, ఏదో డ్రగ్ కంపెనీ, ఆ డ్రగ్ కంపెనీ వచ్చేసి చాలాసార్లు ట్రయల్స్లో, హ్యూమన్ ట్రయల్స్లో అది ఫెయిల్ అయిందంట. ఆ ఫెయిల్ అయిన కంపెనీ అతను హైడ్ చేసుకుని దాన్ని మళ్ళీ లిస్ట్ చేసి ఐపీఓకి డబ్బు సంపాదించుకొని ఇప్పుడు ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్గా అతను బిల్డప్ ఇస్తున్నాడని చెప్పేసి అమెరికన్స్ ట్విట్టర్లో కొడుతున్నారు అనమాట. సో ఇలాగా మన ఇండియన్స్ పైన భయంకరమైన వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది అమెరికాలో, ఎస్పెషల్లీ. ఈవెన్ కెనడాలో కూడా ఈ వ్యతిరేకత ఉంది, బట్ అమెరికాలో అయితే భయంకరంగా వ్యతిరేకత ఉంది. ఇంకా వివేక్ రామస్వామి ఏమని చెప్పాడంటే ఈ హెచ్1బి సిస్టమ్ అంతా టోటల్ థ్రాష్, హెచ్1బి మొత్తం ఈ సిస్టమ్ అంతా తీసేయాలా, హెచ్1బి సిస్టమ్ అనేది లాటరీ బేస్ అసలు ఉండకూడదు, అది టాలెంట్ బేస్డే ఉండాలా. సో నువ్వు ఎంత బాగా అబద్ధం ఆడితే అంత తొందరగా నీకు వీసా వస్తుంది యూఎస్లోకి రావడానికి, అలా ఉండకూడదు, ఆ సిస్టమ్ అనేది చాలా చెత్త సిస్టమ్ అని చెప్పేసి వివేక్ రామస్వామి చెప్పాడు. సో ఫ్యూచర్లో వచ్చేసి నాకు ఏమనిపిస్తుంది అంటే హెచ్1బి పైన భయంకరమైన రిఫార్మ్స్ని తీసుకొస్తారు, చాలా మేజర్ చేంజెస్ తీసుకొస్తారు. దీనివల్ల ఆల్రెడీ ఉన్న ఇండియన్స్కి ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అవుతుంది. కొత్తగా ఎవరైనా సరే యూఎస్కి రావాలనుకున్నా కూడా వాళ్ళకి చాలా టఫ్ అవుతుంది. అన్లెస్ అంటిల్ మీరు చాలా టాలెంటెడ్ అయితే, చాలా స్కిల్డ్ వర్కర్ అయితే తప్ప మీరు ఇటుపక్క రాలేరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటాయి. లాస్ట్ టైం ట్రంప్ టైంలో కూడా ఇలాగే హెచ్1బిలను చాలామంది తీసేశారు. ఆ టైంలో హెచ్1బిలు చాలా మటుకు బ్లైండ్గా ఉన్నాయి. ఈవెన్తో వాళ్ళ అప్లికేషన్ అంతా బాగున్నా సరే హెచ్1బిలు బాగా వాళ్ళు రిజెక్ట్ చేశారన్నమాట. సో ఈసారి కూడా అలా జరగకుండా టోటల్ హెచ్1బి సిస్టమ్ని వాళ్ళు మార్చబోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. రిపబ్లికన్స్ ఎప్పుడే కానీ అమెరికన్స్ ఫస్ట్ అంటారన్నమాట, మగా మూమెంట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే అదేమాట. సో అమెరికన్స్ ఫస్ట్ ఉండాలా, మిగతాది ఏదైనా సరే తర్వాత అన్నమాట. కానీ అమెరికన్స్ని హైడ్ చేసుకుంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ లాగా లేకుంటే ఒక హెచ్1బి పైన వచ్చే వాళ్ళలాగా పనిచేయరు. హెచ్1బి పైన వచ్చే వాళ్ళు ఏంటి, 9 to 5 పనిచేస్తారు, నైట్ మీకు వర్క్ చేయాలన్నా చేస్తారు, ఇంత డాలర్కి పనిచేయాలంటే అంత డాలర్కి పనిచేస్తారు. వాళ్ళు ఆ కంపెనీ తప్ప వేరే కంపెనీకి పనిచేయలేరు. వేరే కంపెనీకి పనిచేయాలంటే మరి ఆ కంపెనీలో ఆఫర్ లెటర్ రావాలి, ఆ కంపెనీ వాళ్ళు హెచ్1బి మళ్ళీ రీఫైల్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అందుకని ఒక ఎంప్లాయ్ అనేవాడు ఇంకో కంపెనీకి పోవడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ పీజీ కాదన్నమాట. అందుకని అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటే వాళ్ళకి హై పే ఇవ్వాలి, తర్వాత కంపెనీస్ కూడా లాభాలు తగ్గిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ హై ప్లేయర్స్ ఎవరైతే పెద్ద పెద్ద ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎలాన్ మస్క్, రామస్వామి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఫేస్బుక్, గూగుల్, వీళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు అన్నమాట హెచ్1బి వల్లనే వాళ్ళకి కంపెనీకి లాభాలు వస్తాయని. ఇక్కడ అమెరికన్స్ని రిక్రూట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి అంత లాభాలు రావన్నమాట. సో ఇక్కడ అమెరికన్సే చీట్ చేసుకున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరు చీట్ చేయట్లేదు. సిస్టమ్ అనేది చాలా మటుకు మిస్యూజ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే హెచ్1బి వచ్చేసి చాలా అబ్యూజ్ చేస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే తక్కువ శాలరీస్తో ఇండియన్స్ని ఇక్కడ రప్పించి ఇక్కడ జాబులు చేస్తున్నారు.
ఒకటి కాదు, రెండు కాదు, పైనుంచి టాప్ టు బాటమ్ మనలో ఉన్నారన్నమాట. తర్వాత ఈ అమెరికన్స్ టోటల్గా రీప్లేస్ చేశారు. ఇక్కడ ఇంకోటి సాఫ్ట్వేర్ ఏంటంటే ఇక్కడున్న కల్చర్, సాఫ్ట్వేర్కి ఒక కల్చర్ ఉండేది అన్నమాట, ఒక బ్యూటిఫుల్ కల్చర్ ఉండేది. ఇలాగా ఓన్లీ వీక్ డేసే వర్క్ చేస్తారు, వీకెండ్ వర్క్ చేయని చెప్పేసి. మన ఇండియన్స్ అనేవాళ్ళు సిస్టంలోకి లోపలికి వచ్చిన తర్వాత టోటల్గా మొత్తం మారిపోయింది. ఇష్టం వచ్చినప్పుడు వర్క్ చేయాలా, అర్ధరాత్రి పూట్ల పని చేయాలా, చాలా ఉంటాయన్నమాట. సో వాడు పని చేయకపోతే నెక్స్ట్ అప్రైజల్లో అతనికి రేటింగ్స్ తక్కువ ఇవ్వడము, తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ తక్కువ ఇవ్వడము, లేకపోతే అతన్ని పక్కన పెట్టడము, ప్రమోషన్స్ ఇవ్వకుండా. సో అలాంటప్పుడు వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి వాడు టాలెంటెడ్ అయితే H1B క్యాండిడేట్ ఇంకో కంపెనీ వెతుక్కుంటాడు. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. సో మన అనుకునే వాళ్ళని కంపెనీకి తీసుకురావడము, ఓకే మీరు రెఫరల్స్ ఇవ్వని చెప్పేసి వాళ్ళని తీసుకురావడము. సో టాలెంట్కి సంబంధం లేకోకుండా చాలా మిస్యూజ్ అవుతున్నాయి. యా అఫ్కోర్స్ టాలెంట్ బేస్ పైన నువ్వు రెఫరల్ ఇచ్చా సరే, టాలెంట్ ఉంటే ఖచ్చితంగా తీసుకోవడం తప్పులేదు. కానీ బట్ లోపలనే వైఫ్ అండ్ హస్బెండ్లు, తమ్ముళ్ళు, అన్నలు, తర్వాత బంధువుల్ని ఇలాగ కంపెనీలో వాట్సాప్ పెట్టి అందరూ వచ్చేస్తాం అనమాట. సో మన ఇండియన్స్ అనే వాళ్ళు ఎలా ఉందంటే నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా సరే మన వాళ్ళే ఉంటారు ఇండియన్స్, అలా అయిపోయింది అమెరికన్ కంపెనీస్. కానీ కెనడాలో ఎలా ఉందంటే ఇప్పటికి ఇంకా కొంచెం వైట్ సుప్రమసీ అనేది ఉంది ఇంకా ఇక్కడ కూడా. ఇక్కడ టోటల్గా ఇండియన్స్ అనే వాళ్ళు ఇంకా క్యాప్చర్ చేయలేదు. సో ప్రస్తుతానికి అయితే కెనడాలో అయితే కొద్దిగా పర్లేదు, కానీ అమెరికాలో అయితే ఘోరంగా మారిపోయింది అనమాట. అది ప్రస్తుతం నడుస్తుంది అమెరికాలో. ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ యూ దీస్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికా. అండ్ ఆల్సో దానికి సంబంధించిన ఆర్టికల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, యూ కెన్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. అండ్ ఆల్సో మీ సజెషన్స్, మీరు ఇలా జరుగుతుంది కదా మీ వ్యూస్ కూడా షేర్ చేయండి, సో దట్ మనకు తెలుసుద్ది ఏంటి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి. సో టాలెంట్ వెర్స్ చీప్ లేబర్ అనేది ప్రస్తుతానికి బర్నింగ్ టాపిక్ రైట్ నౌ.